ఇక్కడి ప్రిన్సిపల్ పేదవాళ్ల ఇక్కడ పిల్లలకు చూడే అడ్మిషన్ ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళని నజుర్రా. నియంత్రించాలి. ఆ రోజు నిధి ఏడుస్తూ తన పెళ్లి అమ్మతో ఇలా అంటుంది, నాకు ఈ స్కూల్ కి వెళ్ళాలని లేదు. నీకు తెలియదు అయిపోయింది పట్టి జరిగింది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? స్కూల్లో నీతో ఎవరైనా అక్కడి ప్రిన్సిపల్ ఏమైనా అన్నారా? లేదమ్మా, అక్కడి ప్రిన్సిపల్ అయితే చాలా మంచివారు, కానీ నన్ను కిరణ్ అనే ఒక అమ్మాయి చాలా అవమానించింది. అంతేకాకుండా మా క్లాస్ టీచర్ కూడా ఆవిడ వచ్చింది. రాఖీ కట్టినాకలే నువ్వు వాళ్ళ మాటల్ని పట్టించుకోకమ్మా. ఎగతాళి చేస్తారు. భవిష్యత్తులో అందరి ముందు తీసుకోవాల్సి వస్తుంది. తప్పుని తెలుసుకోలేకపోయారు అంటే కానీ నీలాంటి వాళ్ళు చరిత్రను కొన్ని రోజుల తర్వాత ఆ స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ డే వస్తుంది. స్కూల్ తరపు నుండి అనౌన్స్మెంట్ చేస్తారు. యాన్యువల్ డే లో అమ్మాయిలందరూ కూడా లెహంగా వేసుకుని రావాలని. కానీ ఆశ దగ్గర అంత డబ్బు లేదు. మరి పేల ఒకటి నువ్వు చాలా అవసరం, కానీ లెహంగా వేసుకోకపోతే అక్కడ అలౌ చెయ్యరు. నేనేం చెయ్యాలమ్మా? ఆ పొట్టి చేతితో పట్టుకొని కట్టి చేస్తారు. తన సైలెంట్ గా ఆశ చాలా చాలా ఏం కాదు అందుతల్లే తన కళ్ళలో పడుతుంది. ఒక కిందనే కట్టండి అయితే. ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ మొసలిని కొడుతుంది. కాసేపట్లోనే మొసలి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ముందు నుండి ఆ లేడీ ఆశని చూసి ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. లేడీ మాట్లాడటం చూసి ఆశ ఆశ్చర్యపోతుంది. నువ్వు లేడీవి కదా, నువ్వు మనిషి భాషలో ఏం చెయ్యాలి? నిజమేంటంటే ఇవాళ నేను స్వీట్ తినిపోయినాయి. నువ్వు చాలా ధైర్యవంతురాలు. దాని కింద ఒక మాయా పేపర్ ఉంది. నువ్వు ఆ పేపర్ తో జీవితం మారిపోతుంది. ఆ మాట చెప్పి నువ్వు బెట్రా మాయమైపోతుంది. ఆశ చూసేసరికి ఒక చెట్టు గింత తెస్తే ఎట్లా కొట్టి మరి స్వీట్ కూడా కాగితంలా అనిపించదు. ఆశ వెంటనే ఆ మాయా కాగితాన్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. తను ఒక్క రాత్రిలోనే తన